పాశుపతం మనం కూడా వశం చేసుకోవచ్చు. ఒక 40 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం ఇంచుమించుగా 7:30 నుంచి 9 గంటల మధ్యకాలాన్ని పశుపతి కాలం అని పిలుస్తారు ధర్మశాస్త్ర ప్రకారంగా. సూర్యుడు ఉదయించిన గంటం పావు తర్వాత కాలం పశుపతి కాలం. ఆ కాలాన్ని చాలా గొప్పగా శుక్రాచార్యుడు బృహస్పతి కూడా తమ తమ మంత్రశాస్త్రాల్లో చెప్పారు. అందుకే భృగునాడి అని, బృహస్పతి యొక్క స్మృతి అని వాటిని పిలుస్తారు. అందులో ఏం చెప్పారు? 40 రోజులు విడిచిపెట్టకుండా ప్రతిదినము సూర్యుడు ఉదయించిన ఒక గంటం పావు తర్వాత, అందుకే ఇప్పుడు కాలమానం ప్రకారం చెప్పాలంటే ఇంచుమించుగా 7:30 to 9 అనమాట. ఆ మధ్యకాలంలో శివలింగముని ఇంట్లో పెట్టుకుని ఆ శివలింగాన్ని ముందు నీళ్లతో అభిషేకించి, తర్వాత విభూతితో అభిషేకించి, ఆ తర్వాత శివలింగాన్ని తుడిచి మల్లె పువ్వులతో పూజించి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం విడిచిపెట్టకుండా ఇంచుమించుగా 9 దాకా జపం చేసి ఆ శివుణ్ణి పూజించిన విభూతిని మొదట ధరించాలి. ధరించినంతసేపు నేను లోకద్రోహం చేయకుండా నా మనస్సును అదుపులో పెట్టు, ధర్మం తప్పకుండా కాపాడు, పునర్జన్మ లేకుండా చెయ్యి, నన్ను నీ వశం చేసుకో అనుకోవాలట. ఈ అనుకున్నంత మాత్రం చేతనే మనం పశుపతి వశం అవుతాం, ఈశ్వరుడికి అధీనులమవుతాం. అంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోయినట్టే. ఆయన దగ్గరికి వెళ్ళడం వల్ల ఆయన ఏం చేస్తాడు? మనకు అధీనుడు అవుతాట. అంటే మన మాట వింటాడు. అప్పుడు ఆ పాశుపతం అనే శక్తి మనలో ప్రవేశిస్తుంది. కేవలం బాణమే వేయక్కర్లా పాశుపతాస్త్రం అంటే. పశుపతి యొక్క శక్తి మన శరీరంలో ప్రవేశిస్తే ఇక అక్కడి నుంచి ఈశ్వరుడు మనం ఏం చెబితే అది చేసి పెడతాడు, ప్రేమతో చేస్తాడు. అదేదో బానిసగా చేయటం కదా ఆయన. అప్పుడు ఏమవుతుంది? రోగభయం నుంచి విముక్తుడిని చెయ్యి, నన్ను సరైన మార్గంలో నడుపు, నన్ను సర్వకాల సర్వావస్థల్లో ఆనంద జీవితుడిగా చెయ్యి అని ఇలా మనం కోరుకుంటే ఆ కోరిన పని చేసి పెడతాట. ఇదనమాట పాశుపతం అంటే. పాశుపతం మనందరి దగ్గర ఉంది, మనం ఉపయోగించుకోవటం లేదు. కొన్ని సందర్భాల్లో మనం అనుకున్నంత మాత్రం చేత పని ఎందుకు అవుతుంది అంటే పశుపతి యొక్క దివ్యశక్తి. ఇక ఈ సృష్టిలో సులభముగా మనం అనుకున్న పని చేసి పెట్టేటటువంటి అస్త్రము పాశుపతము తప్ప మరొకటి కాదు. ఆ పాశుపతం నేను ఇందాక చెప్పిన సులభోపాయం ద్వారా మనం సంపాదించవచ్చు. వాక్కుతోటే పాశుపత అస్త్రాన్ని ప్రయోగించవచ్చు. నేను ఎవరి గురించో చెప్పక్కర్లా, నేను అనుకున్నది అలా సాధించాను కాబట్టి చెప్తాను. నాకు శివలింగం పెద్దది కావాలంటే వచ్చేసింది. ఇంకా ఇంటికి వెళ్లకుండానే కిందటి ఆదివారమే వచ్చేసింది. పానవట్టం వచ్చేసింది, నిర్మాణం అయిపోతుంది. ఎవరి దగ్గరికైనా మీ అందరి దగ్గరికి వ్యక్తిగతంగా చెప్పడం రూపాయి ఇవ్వడం అడిగాం, అడగకుండా దాని పనులు ఎలా అయిపోతున్నాయి నేను చెప్పలేము. అది చాలా గొప్ప శక్తి. కాకపోతే నేను సొంతానికి కాకుండా భగవత్ సంబంధానికి వాడుకుంటున్నాను. అలా వాడుకోవడం వల్ల ఇంకా భగవంతుడు మనకి సహకారం చేస్తాడు.